ఆకాశవాణి ఓటర్ జంక్షన్ భారత ఎన్నికల సంఘం వారి ఓటరు చైతన్య కార్యక్రమం వింటారు. జనం జనంతో ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యమొక సిస్టమ్. ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్, ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. ఓటర్ జంక్షన్ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. నాకు విషయం చెప్పండి. ఓటు హక్కుకు సాటి లేదని, తప్పకుండా ఓటు వేస్తానని మీరు ఎప్పుడైనా చెప్పారా? ఒక్కసారి చెప్పి చూడండి, చాలా బాగుంటుంది. 2024 జాతీయ ఓటర్ల దినోత్సవం ఇతివృత్తం కూడా ఇదే కదా. నిజానికి ఓటు లాంటిది మరొకటి లేనే లేదు. ప్రతి భారత పౌరుడికి 18 ఏళ్ల వయసు నుంచి ఓటు వేసే అధికారం మన రాజ్యాంగం ద్వారా లభించింది. ఒక ఇంటి నిర్మాణంలో ఒక్కొక్క ఇటుకకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం ఏర్పాటుకు ఒక్కొక్క ఓటుకు అంత ప్రాధాన్యత ఉంటుంది. ఇవాల్టి ఒక చర్చ ద్వారా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. అరే, ఈ డ్రైవర్ ఎక్కడున్నాడు? ఇంకా రానేలేదు. నిన్ను చూడమన్నాను కదా. నేనైతే బుక్ చేశాను, వస్తుండొచ్చు. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్లో చిక్కుకుని ఉండొచ్చు. చూడు, అతనే కాల్ చేస్తున్నాడు కూడా. హలో మేడం, వచ్చేసాను మేడం, కిందే ఉన్నా. వచ్చేసారా? మీకోసమే చూస్తున్నాం. వస్తున్నాం. కారు వచ్చింది, పదండి, పిక్నిక్కి వెళ్దాం. సార్, ఓసారి ఓటీపీ చెప్పండి. 5312. 5321. సరే సార్. మనం వెళ్ళడానికి ఎన్ని గంటలు పడుతుంది? అంటే మేడం, సుమారుగా 5 గంటలు పట్టొచ్చండి. అమ్మో, 5 గంటలా? అంటే మామూలుగా అయితే 3 గంటల్లోనే తీసుకెళ్తానండి. కానీ ఇవాళ పోలింగ్ రోజు కదండి. మీరు ఇప్పుడు ఓటేయడానికి వెళ్తారు కదా, కాబట్టి కొంత సమయం 7 పడుతుందండి. అందుకే 5 గంటలు అన్నాను. హలో, ఏమంటున్నావు భయ్యా? చూడండి మేడం, నేనేదో మీకంటే వయసులో పెద్దోడినని మీకు ఈ మాట చెప్పడం లేదు. అయితే మీరు పోలింగ్ కేంద్రంలో ఓటేసి వచ్చేంత వరకు తప్పకుండా మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆ తర్వాత మీరంతా ప్రశాంతంగా పిక్నిక్ బయలుదేరచ్చు. నేను కూడా ఓటేసే మీ దగ్గరకు వచ్చాను. చూడండి, నా ఏలుపైన సిరాగుర్తు అట్టాగే ఉంది. చూడండి. బాగుంది. మనమేమో ఈ సెలవు రోజు పిక్నిక్ వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము. ఈయనేమో మనల్ని ఇక్కడే ఉంచాలని చూస్తున్నాడు. వద్దు భయ్యా, మాకొద్దే వద్దు. మేము ఓటు వేయట్లేదు. మమ్మల్ని మా పిక్నిక్ తీసుకెళ్ళు చాలు. అరే, తప్పకుండా తీసుకెళ్తాను మేడం. దారిలో మీ పోలింగ్ కేంద్రంలో మీరు ఓటేసి రండి. ఆడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. నీకు అంత ఇంట్రెస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు భయ్యా. ఎవరైనా ఓటేస్తే నీకెందుకు, వేయకపోతే నీకెందుకు? బరేటోళ్లే సార్. ఒక ఓటుతో కూడా చాలా తేడా ఉంటుంది సార్. ఓటుకున్న శక్తి ఏంటో తెలిస్తే ఓటు ఎంత ముఖ్యమో తెలుస్తుంది సార్. అప్పుడు మన ఓటు తప్పకుండా మనం వేస్తాం సార్. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మన దేశాన్ని ప్రపంచమంతా గుర్తిస్తోంది, గౌరవిస్తోంది. మన ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఓటేయటం తమ డ్యూటీగా భావించి తీరాలి సార్. అందుకే చెప్తున్నాను, ఓటుకి సాటి మరోటు లేనే లేదు. మనమంతా తప్పకుండా ఓటేసే తీరాలా. చూడండి, అందరూ ఎలాగూ ఓటు వేయరు. 10-20% ఓట్లు తక్కువైతే ఏమవుతుంది? అప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పడుతుంది, దేశం నడుస్తుంది. బాగుందండి మీరు చెప్పేది. సరే, నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. ఒక ఇల్లు కట్టేటప్పుడు 10 నుండి 20% ఇటుకలు తక్కువైతే ఏటవుద్ది? అప్పుడు కూడా ఇల్లు తయారవుద్ది కదా. తప్పకుండా తేడా కొడుతుంది. ఒక ఇటుక తక్కువైనా కట్టుబడిలో తేడా వస్తుంది కదా. గోడ బలహీనం అవుతుంది. ఒక్క చిన్న కుదుపుకి కూడా ఆ గోడ కూలిపోవచ్చు. అగ్గదే, చాలా బాగా చెప్పారు. అదే సూత్రం ఒక ప్రజాస్వామ్య దేశానికి కూడా వర్తిస్తుంది. అదేనా? చెప్తాను అనుకోండి. ఒక్కొక్క ఓటు ఎంతో అవసరం. అందుకే కదా ప్రతిసారి చెప్తా ఉండారు, ఓటుకి సాటి మరోటి లేనే లేదు. మనం తప్పకుండా ఓటేసి తీరాలా అని
అందుకే కదా చెప్తా ఉన్నారు. మన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గారు పదే పదే ఈ విషయాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు కదా. మొబైల్లోనూ, రేడియోలోనూ, టీవీలోనూ నిరంతరం చెప్తూనే ఉన్నారు. ఇదిగో ఏనండి, ఇప్పుడు రేడియోలో కూడా వస్తూ ఉంది. 96.8 crores are the total electors in the country, of which 49.7 crore are male and 47.1 crore are female. और जो यंग वोटर्स हैं वो 1.82 करोड़ फर्स्ट टाइम वोटर्स इस बार इन चुनावों में वोट देने के लिए हमारे इलेक्टोरल रोल्स में हैं. और अगर इसको हम 20 से 29 साल के वर्ष में देखें, वो करीब 21.5 लाख वोटर हैं जो कि डेमोक्रेसी में भाग लेंगे और अपना फ्यूचर अपने से डिसाइड करेंगे, बिकॉज दे आर द बिगेस्ट स्टेक होल्डर्स इन द डेमोक्रेसी, बिकॉज दे हैव ए लार्जर टाइम टू कंट्रीब्यूट इन द सोसाइटी. और जो यंग वोटर्स हैं, आप खाली वोट नहीं देंगे, आप अपने साथ में जो आपके स्कूल के आसपास या कॉलेज के आसपास के लोग हैं उनको भी लेके जाएंगे. सो यू आर आवर एम्बेसडर. అగ్గది విన్నారు కదా. విన్నాం విన్నాం విన్నాం. నేను ఒక డ్రైవర్ని మాత్రమే, కానీ ఓటేసి దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ఓటర్ల చేతిలోనే అసలు శక్తి అంతా ఉంది. సరిగ్గా చెప్పారండి. మంచి అభ్యర్థిని ఎన్నుకుందాం. 5 ఏళ్లలో ఈ అవకాశం ఒక్కసారే వస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవటమే మనందరి కర్తవ్యం. నేను ఇందాకే ఓటు వేయటానికి పోలింగ్ కేంద్రానికి వెళ్ళాను. 15 నిమిషాల సమయంలోనే సులువుగా ఓటేసి వచ్చేసాను. 15 నిమిషాల్లోనే ఓటేయడం కుదిరిందా? అంత తొందరగానా? ఓటేయటం ఇప్పుడు చాలా సులభమైపోయింది. అదేలాగా? ఏట్లేదు, పోలింగ్ కేంద్రంలో విడివిడిగా 3 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అవునా? మగాళ్ళకి, ఆడవాళ్ళకి వేరే వేరే లైన్లు ఉన్నాయి. పురుషులకు, మహిళలకు వేరే వేరే లైన్లు ఉన్నాయి. వయోవృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేకమైన క్యూ లైన్ ఉంది. వయోవృద్ధులు, దివ్యాంగులు త్వరగా ఓటేసేలా అక్కడ ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ మిషన్ మీద మనకు నచ్చిన అభ్యర్థికి ఎదురుగా ఒక బటన్ నొక్కితే చాలు, మన ఓటు పడిపోద్ది. ఆ తర్వాత వీవీప్యాట్లో వచ్చే సీటీలో ఒకసారి చూసుకున్నట్టయితే మన ఓటు వేసిన నమ్మకం మరింత బలపడుతుంది. వీవీప్యాట్లో సీటీ 7 సెకండ్ల పాటు కనిపించి అందులోనే సురక్షితంగా ఉంటుంది. చాలా బాగుంది. ఓటు ఒకటి, ప్రయోజనాలు అనేకం అన్నమాట. మీ ఇద్దరికి గుర్తుందా, జనవరి 25న మనం ఓటర్ల దినోత్సవం జరుపుకున్నాం. ఓటుకు సాటి మరోటి లేదు. మనమంతా తప్పకుండా ఓటేద్దామని ప్రతిజ్ఞ కూడా చేశాం. గుర్తుందా మీకు? చాలా చక్కగా గుర్తు చేశారు సార్ మీరు. పదండి పదండి, అందరూ ఓటేయడానికి నడవండి. మీ ఓపికకు మెచ్చుకోవాలండి. మమ్మల్ని చక్కగా ఒప్పించారు మీరు. మరే, నేను అవగాహన గల పౌరుణ్ణి కదా. ఇప్పుడు బాగా తెలుస్తుందండి. ఓటు గురించి మాత్రమే కాదు, దేశానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుంటాను. యువ ఓటర్లైన మీరు పోలింగ్ రోజున ఓటేయకుండా పిక్నిక్ వెళ్తా ఉంటే చూస్తూ ఊరుకోలేకపోయాను. అందుకే మీకు ఓటు గొప్పతనం గురించి ఇంతగా చెప్పాల్సి వచ్చింది. తప్పుగా ఏమన్నా మాట్లాడుంటే క్షమించండి. ఏట్లేదు, ఓటేస్తే మీకు కూడా ఎంతో సంతోషం కలుగుతుంది. ఆ తర్వాత మీ విహారయాత్ర కూడా ఉల్లాసంగా గడుస్తుంది. డ్రైవర్ గారు, మీ మాట అందరూ విని తీరాల్సిందేనండి. మీరు ఎంతో గొప్పవారు సుమండి. ఏదో మీ అభిమానం అండి. డ్రైవర్ గారు, మమ్మల్ని పోలింగ్ కేంద్రానికి తీసుకెళ్ళండి. ఎందుకంటే సాటి లేనిది ఓటు హక్కు. మేము తప్పకుండా ఓటు వేస్తామండి. మేము ఈ పండుగ చేసుకుంటాం. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. అద్గదే. మొత్తం మీద డ్రైవర్ గారు మనందరి చేత ఓటు వేయించారు. మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. అద్గదే. ఒక మాట చెప్తాను, ఇరుకోండి. ఓటంటే కేవలం ఒక బటన్ నొక్కడం మాత్రమే కాదండి, అది మన బాధ్యత, అది మన గొంతుక. అందుకే మనమంతా తప్పకుండా ఓటేయాలా, అలాగే నాలాగే అందరూ ఓటేయమని చెప్పాలా. సరిగ్గా చెప్పారండి మీరు. తద్వారా మన ప్రజాస్వామ్యాన్ని మనం అందరం మరింత బలపరచాలా. డ్రైవర్ గారు, మీరు ఇవాళ ఒక అద్భుతం చేశారండి. उसको संवारना भी है तुझको. वतन की मिट्टी पुकारती
हक वो मांगती है। भविष्य इस मुल्क का अब तेरे हाथों में है, तकदीर अब तेरे मुल्क की बस तेरे इरादों में है। तेरे मुल्क को हरदम तेरा साथ है जरूरी, तेरी आवाज भी जरूरी, तेरा वोट भी जरूरी, तेरी आवाज भी जरूरी, तेरा वोट भी। మిత్రులారా, మన దేశం యొక్క బాధ్యత వారి భుజస్కంధాలపైన ఉందని యువతకు మనం గుర్తు చేయాలి. మన దేశం యొక్క ఈ ప్రజాస్వామ్య పండుగను యువత యొక్క భాగస్వామ్యంతో జరుపుకున్నప్పుడు మరింత ఆనందం కలుగుతుంది. మిత్రులారా, మన కర్తవ్య నిర్వహణతో పాటు నో యువర్ క్యాండిడేట్ యాప్ ద్వారా అభ్యర్థుల యొక్క అన్ని వివరాలు తెలుసుకొని సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలి. మిత్రులారా, ఓటు హక్కు వినియోగం యొక్క ప్రాధాన్యత గురించి ఒలింపియన్ నీరజ్ చోప్రా గారు ఏం చెప్తున్నారో ఇప్పుడు మనం శ్రద్ధగా విందాం. मैं नीरज चोपड़ा 2020 टोक्यो ओलंपिक्स में जब मैंने जेवलिन थ्रो में गोल्ड जीता था, बहुत खुश था मैं। मन में एक ही बात थी कि मैंने अपने देश के लिए कुछ किया। जब आप वोट करते हो ना, अपने देश के लिए बहुत खास करते हो। तो इस बार लोकसभा इलेक्शन में वोट करने जरूर जाना। मैं भी वोट करता हूँ और मेरी तरह महसूस करना अपने देश के लिए कुछ करने वाली फीलिंग। जोश से मनाएं चुनाव का पर्व, देश का गर्व। తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ గారి సందేశం విందాం. కమిషన్ ఈజ్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇది పీక్ సమ్మర్ టైం ఉంటుంది. అందుకనే వాట్ ఎవర్ అరేంజ్మెంట్స్ ఆర్ పాసిబుల్, బీ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షేడ్ ఓవర్ ద క్యూ ఏరియా or it is in terms of fans or to the extent possible ekkada dorkte mist fans, coolers itlanti pettadamu, drinking water adequate supply akkada pettadamu, ఇవి అంతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇన్ అడిషన్ టు దాట్ ఆల్ ద పీడబ్ల్యూడీస్ కి అండ్ సీనియర్ సిటిజన్స్ కి వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళకి అవసరం ఉంటే వీల్ చైర్స్ కూడా పోలింగ్ స్టేషన్ ఏరియాలో ఉంటుంది వాలంటీర్స్తో సహా. సో దే విల్ బి హెల్పింగ్ యూ టు కమ్ ఇన్ సైడ్. సో all these arrangements will be there for you to come and peacefully vote. 13th May it has been declared a paid holiday on the instructions of ECI by the government. Most importantly, మీ పేరు ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది ఫైండ్ అవుట్. 13th నాడు ద డే ఆఫ్ పోలింగ్ ప్రతి ఒక్కరూ తప్పకుండా రావాలి, తప్పకుండా ఓటు వేయాలి. అండ్ ఎవ్రీ ఓట్ మ్యాటర్స్. సో అవర్ ఫోకస్ నౌ, అవర్ క్యాంపెయిన్ నౌ ఇస్ బేసికలీ టు మోటివేట్ ఎవ్రీ ఓటర్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ఓట్ ఆన్ 13th. మీ ఫ్యామిలీస్తో, మీ ఫ్రెండ్స్తో అందరితో కలిసి తప్పకుండా ఓటు వేయాలి. మిత్రులారా, ఇప్పుడు ప్రశ్న అడిగే సమయం రానే వచ్చింది. మీ పేరు, చిరునామా, ఫోన్ నంబర్తో పాటు మీ సమాధానం సోమవారానికల్లా పంపించాలి. మీ బహుమతి మీ చిరునామాకు పంపించబడుతుంది. మీ సమాధానం మా వాట్సాప్ నంబర్కు పంపించవచ్చు. మా వాట్సాప్ నంబర్ 9999031950. నంబర్ మరొకసారి 9999031950. ఇవాల్టి ప్రశ్న: ఓటింగ్ మిషన్లో ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్లో వచ్చే మీ ఓటింగ్ చీటీని మీరు ఎన్ని సెకండ్ల పాటు చూడగలుగుతారు? ఆప్షన్స్: ఏ 5 సెకండ్లు, బి 3 సెకండ్లు, సి 7 సెకండ్లు. గత ఎపిసోడ్ విజేత పేరు బుడ్గామ్, జమ్మూ కాశ్మీర్కు చెందిన నుస్రత్ హసన్ వాణి. మీకు చాలా అభినందనలండి. గత వారం మేము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం 2014. భారత ఎన్నికల సంఘం ద్వారా మీకు సర్టిఫికెట్, మీ బహుమతి త్వరలోనే మీ చిరునామాకు పంపించబడతాయి. మిత్రులారా, సంతోషంగా ఉండండి, పూర్తి అవగాహనతో మెలగండి. ఓటర్ లిస్టులో మీ పేరు చూసుకోండి. మీ ఓటు హక్కును ఎప్పుడూ వదులుకోకండి. వచ్చే శుక్రవారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జనం జనంతో ఓటు ఓటుతో కలిస్తే ప్రజాస్వామ్యం ఒక సిస్టమ్. ఓటర్ ఓటర్ కలుస్తూ పోతే అవుతుందొక కొత్త కనెక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. ఓటర్ జంక్షన్ హ్యాష్‌ట్యాగ్ ఓటర్ జంక్షన్. మీరింతవరకు ఓటర్ జంక్షన్ భారత ఎన్నికల సంఘం వారి ఓటరు చైతన్య కార్యక్రమం విన్నారు.